హరి ఓం. జై శ్రీమన్నారాయణ. మీ హరగోపాల్. ఈరోజు మనం పారిజాత పుష్పాల గురించి తెలుసుకుందాం. ఈ పారిజాత పుష్పాలని కోయరాదు. ఎందుకు అని అంటే ఇది దేవతా వృక్షం. ఇది ఎప్పుడు ఉద్భవించింది? అమృత భాండం కోసం సముద్రం మథనంలో ఉద్భవించినటువంటి వృక్షం కాబట్టి దీని దేవతా వృక్షం కూడా అన్నారు. సరే, రాత్రిపూట ఈ పుష్పాలు వికసించి ఉదయానికల్లా రాలిపోతుంటాయి. అందుకే దీన్ని నైట్ జాస్మిన్ అని కూడా అంటుంటారు. ఈ యొక్క పుష్పాలను కోయకుండా మరి రాలిన పుష్పాలని తెచ్చుకోవాలి కాబట్టి ఆ పారిజాత వృక్షం కింద గోమయంతో అలికి పారిజాత వృక్షానికి పూజ చేయడం కూడా చాలా మంచిది. ఎందుకంటే పారిజాత వృక్ష తల్లివేరులో ఆంజనేయ స్వామి ఉంటాడు కాబట్టి. అలాంటి దివ్యమైన వృక్షం, దివ్యమైన పుష్పాలు స్వాములకి, దేవతామూర్తులకు అలంకరించడం చాలా ఇష్టం, చాలా మంచిది. విష్ణువుకి అత్యంత ఇష్టమైనది ఈ పారిజాత పుష్పాలు. ఇవి ఏ సమయంలో కాస్తాయి అంటే సెప్టెంబర్ నుంచి జనవరి మధ్య భాగంలో ఈ పారిజాత పుష్పాలు పూస్తూ ఉంటాయి, వికసిస్తూ ఉంటాయి. సో పారిజాత పుష్పాలను దేవతామూర్తులకు అలంకరించడం ఎంతో శుభదాయకం. ఇది సముద్రమథనం నుంచి ఉద్భవించిందని అనడమే కాకుండా ఇంద్రుడు శ్రీకృష్ణుడికి ఇస్తే శ్రీకృష్ణుడు సత్యభామకి ఇవ్వడం కూడా జరిగింది. ఇలా స్వర్గం నుంచి కూడా ఇది వచ్చింది అని కూడా కొందరు అంటారు. ఈ విధంగా సుగంధ పరిమళ భరితమైనటువంటి పారిజాత వృక్షాల ద్వారా మనకు సుగంధ తైలాన్ని కూడా తీయడం, అనేక ఆయుర్వేద మందులలో వాడడం, చెట్టు బెరడు ఆకులు ఇవన్నీ కూడా ఆయుర్వేద మందుల్లో వాడడం తరచు జరుగుతోంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతి ఇంటి ముందు పారిజాత వృక్షాన్ని పెంచడం శుభదాయకం, శ్రేయస్సు, అక్కడ శాంతి నెలకొంటుంది. కాబట్టి పారిజాత పుష్పాలను కోయకుండా రాలిన పుష్పాలతోనే దేవతార్చన చేస్తే శుభకరం. హరి ఓం. జై శ్రీమన్నారాయణ.